Hello friends, today we discuss about the process for the Australian student visa. మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేలోపు ముందుగా పాస్పోర్ట్ ఉండాలి అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేలోపు 10th ఇంటర్ బీటెక్ లో వచ్చేలోపు ఆల్ ట్రాన్స్క్రిప్ట్స్ అండ్ పీసీ సిఎంఎం అండ్ ఓడి కంపల్సరీ కావాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేలోపు మనకి పీసీసీ కావాలి, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, అది వెబ్సైట్ కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేలోపు మనం యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలి. బేస్డ్ ఆన్ ద యూనివర్సిటీ ఫీజు అయితే ఉంటుంది 20 to 30 lakhs యావరేజ్ ఉంటుంది. మనకి ఆస్ట్రేలియాకి వచ్చేలోపు ఎక్కడ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉండదు. జస్ట్ మనకి వాళ్ళు ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారు, దాన్ని మనము మన పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్లో అప్లోడ్ చేయాలి క్వశ్చన్ ఫిల్ చేసి. అండ్ ఎస్ఓపి కూడా సేమ్ అక్కడికి వెళ్ళి మనం ఫిల్ చేయాలి మన పోర్టల్లో. నెక్స్ట్ స్టెప్ వచ్చేలోపు మనకి వన్స్ ఫీజు కట్టిన తర్వాత కనీసం 1 సెమిస్టర్ ఫీజు అయితే కట్టాలి. మనం ఫీజు కట్టిన తర్వాత అయితే మనకి సిఓఈ కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు. అది దాని నుంచి మనం వీసా అప్లై చేసుకోవచ్చు. మనకి వీసా కాస్ట్ వచ్చేలోపు 600 AUD ఉంది, ఆల్మోస్ట్ 90,000 ఉంది. మనకి 30 to 40 వర్కింగ్ డేస్ లో వీసా అయితే ప్రొవైడ్ అవుతుంది. ఇదర్ 2 months అయినా పట్టొచ్చు. అందుకే ప్రాసెస్ ముందు ఎర్లీగా ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అండ్ మనకి మెడికల్ రిపోర్ట్స్ వచ్చేలోపు మనము హైదరాబాద్ లో ఒక మెడికల్ సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళి మనం రిపోర్ట్ తీసుకుంటే ఆటోమేటిక్ గా ఎంబసీకి వాళ్ళు డైరెక్ట్ గా పంపిస్తారు. అండ్ ఇంటర్నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదో ఒకటి మనము మెంబర్షిప్ తీసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్ వచ్చేలోపు. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.